వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. బస్సు యాత్ర తుస్సుమనడంతో నెత్తికి రాయి డ్రామా మొదలు పెట్టారు. వైఎస్ జగన్ పై దాడి జరిగిందంటూ వైసీపీ వర్గాలు పెద్ద డ్రామా నడిపిస్తున్నారు. కనకవీడుపేట గ్రామంలో సెబ్ అధికారులు తనిఖీ, 55,000 విలువ గల అక్రమ మద్యం స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాత్రి విజయవాడలో జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్ఎస్పీ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటి, అలాంటి అభాగ్యుల పరిస్థితి ఏంటి? అందుకనే పత్రికా సోదరులందరూ ఈరోజు కార్యకర్త మంచి మనస్సుతో మంచి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని వెలుగులోకి తీసుకురావాలని, తీసుకొచ్చే విషయంలో ప్రధాన భూమిక అందరూ పోషించాలని కోరుకుంటూ ఇలా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాడి మీద జరిగిన దాడిని ఖండిస్తూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రజలకు అందుబాటులో ఉండగా ఉండే పార్టీగా ప్రజా సమస్యల మీద నిరంతరం ఇన్నోవేటివ్గా పనిచేసే పార్టీగా పర్టికులర్గా మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి సంతలోకల వారి నియోజకవర్గంలో నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నన్ను 4వసారి తీసుకొచ్చి ఇక్కడ మరి సంతోషపడే గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మీ అందరి యొక్క సహాయ సహకారాలు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆలోచనలు అలాంటి వారికి సహాయకారిగా ఉండాలని ఎల్లవేళలా మరి మీ యొక్క సమస్యలు జరగాలి. ఎందుకంటే నేను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసినప్పుడే మరి ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విలేకరులు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాయచోటి నియోజకవర్గంలోని కల్పన అయిన చెరువు వద్ద టీడీపీ ప్రచార రథం డ్రైవర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రాయచోటిలో టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. రాయచోటి పట్టణంలోని మాసాపేట నుంచి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధికార బలంతో శాసనసభ్యుడు ఓడిపోతాడనే భయంతో టీడీపీ నాయకులను బెదిరించడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టించి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయపరంగా పోరాడండి, మేము సిద్ధంగా ఉన్నామని, మీరు మానసికంగా శారీరకంగా దాడులు చేస్తే మేము తిరగబడడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మాకు న్యాయస్థానం పైన, ఎలక్షన్ కమిషన్ పైన, పోలీసు యంత్రాంగం పైన పూర్తి నమ్మకం ఉందని, ఇప్పటికైనా దాడి చేసిన వారిపైన జిల్లా ఎస్పీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్లలో ఎవరైనా చేయగలిగేది ఏంటంటే శాంతియుతంగా పోయి ఓట్లు అడుక్కుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికో వారికి ఓట్లు వేస్తారు, పట్టం కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది చేయలేదు. అధికార దర్పంతో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు ఎవరైతే ఏమైనా ఆయన ఓడిపోతానని భయం పుట్టుకుంటుంది. ఆయనకు వేరే పార్టీ వాళ్ళని బెదిరించడం, మేము ఎవరికైతే పోయి క్యాన్వాస్ చేస్తే సాయంత్రం వాళ్ళందరికీ ఫోన్ చేయడం, ఎక్కువ బైండ్ ఓవర్ కేసులు పెట్టివ్వడము, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేపించడం, వాళ్ళ మీద నానా దుష్ప్రచారాలు చేస్తా, వాళ్ళ మీద ఫోన్లలో చేసి బెదిరించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పు. ఎందుకంటే న్యాయపరంగా మీరు పోరాడండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మానసికంగా శారీరకంగా మా మీద దాడి చేస్తే తిరగబడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకైతే న్యాయస్థానాల మీద, ఎలక్షన్ కమిషన్ మీద, పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడున్న కొందరు పోలీసు వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాయచూరు నియోజకవర్గంలో ఉన్న కొందరు పోలీసు వాళ్ళు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడైనా మీరు మర్యాదగా ఉండండి, లేకపోతే దీని మీద మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ మీద ఏదైనా తీసుకున్నా కూడా న్యాయం జరుగుతుంది ప్రజలకు. లేకపోతే వాళ్ళు 24 గంటలు ప్రజల మీద పడ్డం, ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరించడం, ఎక్కడెక్కడైతే వైసీపీ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళు మా మీద దాడి చేయడం, మేము ఏమైనా పోయి కంప్లైంట్ ఇప్పిస్తే 2 కేసులు బుక్ చేస్తారని ఈ రివర్స్ కేసులు మా మీద పడతా ఉన్నారు. ఇవన్నీ మానుకోవాలని హితబోధ చేస్తున్నారు. కుటాల నుంచి రాయచోటి నియోజకవర్గంలో బీసీల పైన అయితేనే, మైనార్టీల పైన అయితేనే దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత 10 రోజుల ముందు ఒక అధికార పార్టీ నాయకుడు ఒక భూ తగాదాలో
జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇంత వ్యతిరేకత ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి పట్టణంలోని రామలింగమయ్య కాలనీలో పలు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి టీడీపీలో చేరినట్టు పార్టీలో చేరిన వారు చెప్పారు. అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ బస్సు యాత్రకు జనాలు రాక జగన్మోహన్ రెడ్డి అవస్థలు పడుతున్నారని చెప్పారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఇంకా పోను బస్సు యాత్ర చేయలేమన్న ఉద్దేశంతో కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోకపోతే పార్టీకి నష్టమని ఇలా డ్రామాలాడుతున్నాడన్నారు. నిన్న జరిగిన ఘటన 150 మంది మనుషులు మాత్రమే ఉన్నారని, కానీ వైసీపీ వారు టీవీలలో మిక్సింగ్ చేసి ఎక్కువ మంది జనాలు ఉన్నట్లు చూపించారని చెప్పారు. కోడికత్తి సీను కేసులో ఒక అమాయకుని ఎలా బలి చేశారో అదే మాదిరిగా రాయి విసిరిన వాడిని బలి చేసే విధంగా చూస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. తర్వాత మనము ముఖ్యంగా ఈరోజు మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె పట్టణంలో రామలింగయ్య కాలనీలో ఉన్నాం. ఈరోజు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి మాకు చాలా విసుగెత్తి రాబోయే తెలుగుదేశం పార్టీనే మా వంతు కూడా మేము చంద్రబాబు నాయుడుకి కానీ బీటెక్ రవి గారికి కానీ మేము కూడా మా వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా 30 కుటుంబాలంతా కూడా సాయి రామ్మోహన్ ఇంకా వాళ్ళ బంధువులు మిత్రుల ఆధ్వర్యంలో కూడా అంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతాము. అంటే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనించండి, ఈ చేరికలు అనేవి పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యూన్సీలోనే ఈ ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత అనేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అతని సభలకు కూడా ఎక్కడ జనాలు రాక ఇక పోను అటు సైడు ఇప్పుడు బస్సు యాత్ర చేసేది ఇంకా కూడా చాలా కూడా ఈ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న ఏరియాకు పోతున్నాడు. కాబట్టి ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోకపోతే పార్టీకి కానీ ఆయన చాలా నష్టం జరుగుతుందని తర్వాత నిన్న ఆ చిన్న ఇన్సిడెంట్ కొత్త డ్రామాకు తెరలేపినారు. లేదంటే అంతమంది జనం అని చెప్తున్నారు. వాస్తవ విజువల్ అన్నీ కూడా చూస్తే అక్కడ 100-150 మంది జనం మాత్రమే ఉన్నారు. వీళ్ళు టీవీలలో దాన్ని రీమిక్సింగ్ చేసి భారీగా జనం ఉన్నట్టు చూపిస్తున్నారు. 100-150 మందిలో నిజంగా ఉంటే ఆ రాయి విసిరినోడో ఎవరో చూస్తారు. లేదా అంతకుముందు కోడికత్తు సీనులో తర్వాత ఒక అమాయకుని ఎట్లా బలి చేశారో అదేవిధంగా ఈరోజు రాయి విసిరినని చెప్పి వాడిని కూడా బలి చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎటు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టుంది. సత్తెనపల్లి పట్టణం కాకతీయ కళ్యాణ మండపం నందు ముస్లిం మైనార్టీ మరియు నూర్ భాషల నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మరియు మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. అనంతరం కన్నా మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మోడీ కాళ్ళ దగ్గర ఉన్నాడని అన్నారు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ కడపలో ఒక ముస్లిం సోదరుడు రిజిస్టర్ చేసుకున్న పార్టీ అని అన్నారు. దానిని బలవంతంగా వాళ్ళ చేతిలో నుంచి బెదిరించి లాక్కున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకే మోసపూరితమైన పుట్టుక అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశారని అన్నారు. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సోదరులకి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది, ఏ రకమైనటువంటి రక్షణ కల్పించింది, ఇవన్నీ కూడా అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. నేను ఒక్కటి అడుగుతున్నాను మిమ్మల్ని, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని చెప్పాడా లేదా? చెప్పాడు. ఎన్నికలు అయిపోగానే ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? మోడీ గారి కాళ్ళ దగ్గర. నేనున్నాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా. మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చొని
జగన్ యాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో బస్సు యాత్ర తుస్సుమనడంతో గులుగు మీడియా ఆధ్వర్యంలో నెత్తికి రాయి డ్రామా మొదలు పెట్టారని మాచర్ల నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గడిచిన ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య డ్రామాలు ఆడి ప్రత్యర్థులపై నిందలు మోపి అధికారంలోకి వచ్చాడని అన్నారు. 4 రోజులలో సంచలన సంఘటనలు జరుగుతాయని, రాష్ట్రంలో ఎన్నికల మూడును మారుస్తాయి అంటూ వైసీపీ నేత అవుతు శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి 4వ రోజు క్యాట్ బాల్ సంఘటన జరిగిందని, ఇది మీ డ్రామాలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన 4వ నిమిషానికే సాక్షి బులుగు మీడియాలో క్యాట్ బాల్తో దాడి చేశారని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. డ్రామా జరిగినప్పుడు చుట్టూ వైసీపీ కార్యకర్తలు, పోలీసులే ఉన్నారని, నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారని, అది మీరు చేసిన కుట్ర కాబట్టే కదా అని ప్రశ్నించారు. క్యాట్ బాల్తో కొడితే సరిగ్గా కనుబొమ్మలపైనే ఎలా తగులుతుందని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన ఉందని అన్నారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి పూర్తిగా విజయవాడ సిపి వైఫల్యమని అన్నారు. లేకపోతే కుట్రలో భాగస్వామిలా గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు విసురుతుంటే భద్రతా వలయం ఏం చేస్తుందని ప్రశ్నించారు. నిన్న విజయవాడ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిపై గులకరాయితో దాడి. నిజంగా దాడి జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ ఈ దుశ్చర్యల్ని ఎప్పుడూ ఖండిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యం గెలవాలి, అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నిలవాలి అని నమ్మిన పార్టీ దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైసీపీ పార్టీ ఆది నుంచి కూడా ప్రజల మానసిక బలహీనతతోటి ఆడుకుంటూ సానుభూతి రాజకీయాలను చేయటం పరిపాటిగా మారింది. హైదరాబాద్ నిజాంపేట రోడ్లో కొలను రాఘవారెడ్డి గార్డెన్స్ లో నరసరావుపేట నియోజకవర్గం స్థాయిలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొని ఆత్మీయులతో మాట్లాడారు. అమూల్యమైన ఓటు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. మనం పెద్ద దశాబ్దంతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలుస్తుంది కూడా, గెలుస్తుంది. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా మూసే అవకాశం ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే 75, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈసారి మనం కానీ బలంగా కొట్టామంటే వచ్చే ఎన్నికకి కనీసం తిరగలేని పరిస్థితి, ఆ పార్టీని మోసే పరిస్థితి ఆయన కొడుకు పుత్రత్వం పప్పుకి అసలు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీని తీసుకువెళ్ళి బీజేపీలో ఇంకో పార్టీలో కలిపే దుస్థితి వస్తుంది. కాబట్టి ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తాను. పథకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మా అందరికన్నా మీకే పథకాలు ఎక్కువ తెలుసు. నరసరావుపేట పార్లమెంట్ అభివృద్ధి గురించి సీనియర్ చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళు వింటారు. మీరు ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా 4 రోజులు 5 రోజులు ఏముంది సీనియర్ గెలుస్తారు. నరసరావుపేటలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పోతుంది కాకుండా ప్రతి ఓటు కూడా మీరు ఎంత మెజారిటీ పెంచితే అంత ఇదిగా కూడా వాళ్ళకి బలం చేకూరుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా 3-4 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ టైంని వెచ్చించి ఆ రోజు మీ గ్రామాల్లోనూ, మీ ప్రాంతాల నగరంలోనూ వచ్చి మీరే కాకుండా మీ స్నేహితులకి కూడా అందరికీ చెప్పి ఒక మంచి మెజారిటీ మీ శాసనసభ్యుల్ని ఎంపీగా ఆపిపోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నిన్న
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం నిడదవోలు పట్న సంత మార్కెట్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు రాష్ట్రాలు దేశ అభివృద్ధి చూస్తున్నాయి. ఎలక్షన్ ఈ ఒక అంటే ఈ రోజు ఓటు హక్కు కల్పించినట్టు గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా చర్చిపేట యుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అమసమాలకే ఓటు హక్కు అనేది ఆ రోజు ఉంటే కానీ ప్రతి ఒక్కరికి మనిషి అనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని మనమంటే మనతోనే ఓటును గెలుపుతో సంబంధం లేకుండా ఎప్పుడు మనతోనే ఉండే మన శ్రీనివాస్ నాయుడు గారు వాళ్ళ తండ్రి గారు మన మనిషిని ఎప్పుడు మనం వెంట ఉంటారు. ఆయన మనం ఎప్పుడు కూడా ఆయన మనము కాపాడుకుంటారు. మనం ఆయన వెంట ఉండాలని ఈ యొక్క పండుగ సందర్భంగా మరొకసారి మన ఎస్సీ యువత అందరికి కూడా విన్నవించుకున్నాను. అదేవిధంగా ఈ రోజు పండుగ మరొకసారి జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. జై హింద్, జై భీమ్. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగిందంటూ వైసీపీ వర్గాలు పెద్ద డ్రామా నటిస్తున్నారని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాతో సానుభూతి ఓట్లు వేయించుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారని ఆయన వివరించారు. తణుకు పట్టణంలోని 9వ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఆర్మిలి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించి చెప్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఆర్మిలి రాధాకృష్ణ పర్యటనకు అన్ని చోట్ల విశేష స్పందన కనిపిస్తోంది. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్ రెడ్డి కొత్త డ్రామా గురించి వివరించి చెప్పారు. తణుకుపట్నం 9వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూటమి ఎందుకు రావాలనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం 3 పార్టీలు కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల సమయంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాజకీయాలు అనేది సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా సానుభూతి రాజకీయాలు చేయాలనుకున్నాడో అదేవిధంగా ఇప్పుడు కూడా సానుభూతి రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా 2 డ్రామాలు కూడా చేసి ఆ రోజు ఎన్నికల్లో సానుభూతి పొంది ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే డ్రామా, సానుభూతి డ్రామాతో ఓట్లు పొందారో అదే విధమైనటువంటి దురాలోచనతో మరలా ఈరోజు గులకరాళ్ళతో కొట్టించుకునే విధంగా ఈరోజు గులకరాళ్ళ డ్రామాకి తెరతీయడం జరిగింది. ఈ గులకరాళ్ళ డ్రామాలో మొత్తం కూడా సన్నివేశం చూస్తే మనందరం కూడా పూర్తిగా ఇది ఒక పక్కా ప్రీ ప్లాన్డ్గా చేసి ప్రజల సానుభూతి పొందాలనే ఆలోచనతో చేసినటువంటి డ్రామాగా కనిపిస్తుంది. 7 గంటల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు విద్యుత్ లేకపోతే ఒక సీఎం కాన్వాయ్లో విద్యుత్ పవర్ కట్ చేస్తే ఏ విధంగా అధికారులు ఎలా చేశారు, అదేవిధంగా ఏ విధంగా ఈరోజు ఒక సీఎం కాన్వాయ్ వెళ్ళే రోడ్లలో విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి వచ్చిందనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. సీఎం జగన్ పై జరిగిన దాడికి నిరసనగా గుంటూరులోని బాలసాని కిరణ్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సిద్ధం సభలో పాల్గొన్న ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఈ సందర్భంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజానాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి అమానుషమన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత
హేయమైన చర్య అని. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి అపూర్వ ప్రజాదరణ వస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వెంట లక్షలాది మంది ప్రజలు కదులుతున్నారు. మరోసారి సీఎంను చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. జగన్ గారిపై దాడిని ఖండించాలి. జగన్ గారిపై దాడిని డౌన్ బాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, ఖండించాలి. జగన్ గారిపై దాడిని. చంద్రబాబు నాయుడు ఆయనతో జత కట్టిన సినీ నటుడు సభల్లో ప్రజలను రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం వల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో ఆదివారం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ పై దాడి చేయటం హేయమైన చర్య అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో పాటు తాము ప్రత్యేకంగా తమ నాయకుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో ఏం అవసరమో అవన్నీ గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. పెద్దలకి కానీ ప్రజలందరికీ నా పేరు పేరున వందనాలు. ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొంచెం క్షమించాలి, ఈరోజు గొంతు బాగాలేదు, కానీ చెప్పాల్సింది చాలా వరకు పెద్దలందరూ చెప్పారు. నేను ఒక 2-3 మాటలే చెప్తాను. ఈ 5 సంవత్సరాలు అనంతసాగరం మండలానికి మన ప్రభుత్వం ఏం చేసిందని ఒక 2 నిమిషాలు తెలియపరచాలి మీ అందరికీ. ఈ మండలానికి దాదాపు 160 కోట్ల నిధులు మన దగ్గర పంపించడం జరిగింది. అయ్యే కాకుండా అభివృద్ధికి దాదాపు 10 కోట్లు, మిగతా సచివాలయాలు కానీ స్కూళ్ళు కానీ వాటన్నిటికీ మళ్ళీ ఒక 15 కోట్లు పంపిస్తూ ఈ ప్రాంతానికి గ్రామానికి పరిపాలన, గ్రామ స్థాయికి పరిపాలన తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి. రెవెన్యూ సమస్యలు చూస్తే, రెవెన్యూ పరిధిలో చూస్తే మొదటిసారిగా దాదాపు 6,000 ఎకరాలు ప్రజల చేతిలో పెట్టడం జరిగింది ఈ 5 సంవత్సరాలు. చుక్కల భూమి కానీ, సాదా బైనామా కానీ, డాటెడ్ మిగతా అసైన్మెంట్ ల్యాండ్ కానీ, రకరకాలుగా రెవెన్యూ సమస్యలు ఏమేమి ఉన్నాయో దాదాపు ఈసారి మన ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకొని ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఒక హక్కు తయారు చేసి ఒక ఆస్తి రూపంలో చేశారు. 6,000 ఎకరాలు ఎంత విలువ లేదు మీ అందరూ చూసుకోండి. బడుగు బలహీన వర్గాల చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అమ్మవారిపాలెం హరిజనవాడ పెద్ద కర్ణాటి పెద్ద పెంచలయ్య అన్నారు. పొదలకూరు మండలం అమ్మవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో హరిజనవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 139వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా అమ్మవారిపాలెం గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదన్నారు. ఆయన జీవితంలో ఆదర్శప్రాయమన్నారు. అంబేద్కర్ మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు. ఆయన జయంతి సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 60 మంది ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. రాజీవ్ నగర్ కాలనీతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారంతా ఇవాళ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడారు. నా చేతులు పెట్టు మధ్యలో
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో సర్పంచ్గా గెలుపొందిన విధులు నిర్వహిస్తున్న శ్రీమతి దంపన బోయిన రూపావతి హరిబాబుల దంపతుల వైఎస్ఆర్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు నచ్చక ఈ రోజు మాజీ మంత్రి పితాని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి 100 మంది జాయిన్ అయిన వారిని గ్రామస్తులు, మహిళలు, యువకులు, పెద్దలను టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి పితాని మరియు పార్టీ నాయకులు దీంతో సోమరాజు చెరువు గ్రామంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ పూలవర్షం కురిపిస్తూ పండుగ వాతావరణం నెలకొంది. నా పేరు దంపనబోయిన హరిబాబు. నేను నాది పెనుగొండ మండలం సోమరాజు గ్రామ పంచాయతీ మొదటిసారిగా సర్పంచ్ మా మిసెస్ గారు దంపనబోయిన రూపావతి గారు. అలాగే నేను గతంలో జగన్ గారు పార్టీని పెట్టిన కానించి నేను జెండా మోసుకుంటా వచ్చాను, ఈ రోజు వరకు వచ్చాను. 2011లో జగన్ గారు పార్టీ పెట్టిన కానించి ఎంఎస్ రెడ్డి గారు మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆహ్వానించారు. అప్పటి నుంచి మన నెక్స్ట్ కందికొండ సీని గారు ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు, తర్వాత కౌసీని గారు తీసుకున్నారు, తర్వాత ప్రసాద్ రాజు గారు పోటీ చేశారు, తర్వాత శ్రీరంగనాథ్ రాజు గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జెండా మోస్తూ ఉన్నాను. కానీ రంగనాథరాజు గారు ఎమ్మెల్యే అయ్యాక నేను కొత్త పంచాయతీ నూతన పంచాయతీ ఏర్పడింది కాబట్టి దాంట్లో నేను పోటీ చేయాలని అనుకున్నాను. కానీ అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని మైనార్టీల ఆత్మీయ సమావేశం జేసీఎస్ కన్వీనర్ కరీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, రాజంపేట ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాగిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం నుండి మైనార్టీలు కరీముల్లా ఖాన్ స్వగృహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారన్నారు. మైనార్టీలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచి మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ లోకల్ గా అంతా కలీమే ఉన్నారు. నందలూరు, నాగిరెడ్డిపల్లికి ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు, మైనార్టీ సోదరులు. అలా ముఖ్యంగా ఈయన కూడా ముఖ్యంగా అందరికీ ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. భాస్కర్ రెడ్డి గారు, మిగతా మన కన్వీనర్ గారు అందరూ ఉంటారు. మేము కూడా ప్రత్యేకంగా ఆయనే కాకుండా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మేము అందరికీ మా సహకారాలు ఇస్తూ మన పార్టీ సపోర్టర్స్ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా సహకరించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తాము. ఈ ఎలక్షన్స్లో మనం జగనన్నను వైసీపీని సమర్థించుకుంటూ ఆయన అభివృద్ధిగా ఆయన గెలిపించుకొని అత్యధిక మేరకు గెలిపించుకోవాలనే ప్రయత్నంలో మనం రోజు తిరుగుతున్నాము. మీరందరూ సహకరించి ఈ ఎలక్షన్ను సపోర్ట్ చేయండి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 55,000 విలువ గల అక్రమ మద్యంతో పాటు ఒక మోటార్ బైక్ పట్టుకున్న సెబ్ పోలీసులు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కనకవీడుపేట గ్రామంలో సెబ్ అధికారులు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర అక్రమ మద్యంతో పాటు ఒక మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, అలాగే ఎన్నికల వేళ ఇలా 3 సార్లు పట్టుబడితే ₹1,00,000 జరిమానాతో పాటు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుందని సెబ్ సిఏ భార్గవరెడ్డి తెలిపారు. ఏరియాలో నిఘా ఉంచి తెల్లవారుజామున రూట్ వాచ్ చేస్తూ ఉండగా కనకవీడుపేట గ్రామ శివార్లలో ఉన్నటువంటి తాయమ్మ టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్ పైన 5 బాక్సుల కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించుతుండగా మేము పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు మాల గోవిందు, కనకవీడు అతనిది. అతను తన గ్రామానికి చేర్చుకొని మెల్లగా కొద్దిగా మందు అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతోంది. మద్యములో పట్టుబడినటువంటివి ఎలక్షన్ రీత్యా ఎప్పుడైతే ఇదవుతుందో వాళ్ళనందరినీ కూడా మేము మొదట బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఎంఆర్ఓ గారి ఎదుట వాళ్ళ మీద ₹1,00,000 అమౌంట్కి బైండ్ ఓవర్ చేస్తాము. తిరిగి అతను మళ్ళీ తప్పు చేస్తే మాత్రము గ్యారంటీగా జైలుకు పంపడం జరుగుతుంది. తిరిగి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారి ఎదుట హాజరు అతను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అతనితో కంపల్సరీగా కట్టించే ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా 3 కేసులు పైనగానే అయినట్లయితే 6 నెలల్లో వాళ్ళను జిల్లా బహిష్కరణకు కూడా గురి చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బస్సు యాత్ర తుస్సుమనడంతో నెత్తికి రాయి డ్రామా మొదలుపెట్టారు.
వైఎస్ జగన్ పై దాడి జరిగిందంటూ వైసీపీ వర్గాలు పెద్ద డ్రామా నడిపిస్తున్నారు. కనకవీడుపేట గ్రామంలో సెబ్ అధికారులు తనిఖీ, 55,000 విలువ గల అక్రమ మద్యం స్వాధీనం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.